అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయిల మధ్య వారు పీక్ చేరుకుందా? ఇంతకీ వారు కారణం ఏంటి? అసలు బాబాయ్ అబ్బాయిల మధ్య వివాదానికి దారితీస్తున్నటువంటి పరిణామాలు ఏంటి? అసలు జమ్మలమడుగులో ఏం జరుగుతుంది? వాచ్ ద స్టోరీ. జమ్మలమడుగు నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయిల మధ్య వారు మొదలడానికి ప్రధాన కారణం అక్కడ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు చేజిక్కించుకోవడంలో, అంటే ఏదైతే స్మార్ట్ కిచెన్ల వ్యవహారం మొదలుకొని బ్రాందీ షాపుల వరకు కూడా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరుకుంది. గతంలో ముద్దనూరులో ఇదే తరహాలో బ్రాందీ షాప్ వ్యవహారంలో కూడా గొడవలు జరిగాయి. తాజాగా ముద్దనూరులోనే ఏదైతే స్మార్ట్ కిచెన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ముద్దనూరులో ఉన్నటువంటి ఓ జడ్పీ పాఠశాలకు టెండర్లు నిర్వహించడంతో ఆ టెండర్లను వేసేందుకు కూడా ఇద్దరు పోటాపోటీగా వెళ్ళిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఘర్షణకు దారితీసి రక్త గాయాలు చేస్తున్నటువంటి పరిస్థితికి దారితీసింది. ఇందుకు ప్రధాన కారణం ఒకరంటే ఒకరు సరిపోకపోవడమే అన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే టికెట్ల వ్యవహారం నుంచి అటు ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాల్లో బాబాయ్ అబ్బాయిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితికి కనిపిస్తుంది. చూడ్డానికి బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి అనుచర వర్గాలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి నుంచి కూడా రామసుబ్బారెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక రకంగా ఆదినారాయణ రెడ్డి వర్గానికి, రామసుబ్బారెడ్డి వర్గానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరాక ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడం, ఇక రకరకాల పరిణామాల నేపథ్యంలో టీడీపీలో ఉన్నవారు ఇప్పటికీ కూడా టీడీపీలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీడీపీలో కొనసాగుతున్నటువంటి వారు కూడా ఇక్కడ ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరడం, బీజేపీలో చేరిన తర్వాత టీడీపీ టికెట్ భూపేష్ ఆశించారు. అయితే భూపేష్ ఆశించిన నేపథ్యంలో అక్కడ కూటమిలో ఏదైతే పొత్తులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం ఆదినారాయణ రెడ్డికి దక్కింది. దీంతో భూపేష్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి నుంచి కూడా అంటే టికెట్ వ్యవహారంలో అటు కుటుంబంలో కూడా కొంత విభేదాలకు దారితీసిన, వివాదాలకు దారితీసిన నేపథ్యం. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా భవిష్యత్తులో ఇక తాను పోటీ చేయడం, మరో ఇకత కారణాలు కుటుంబాలంతా ఒక చోట కూర్చొని చర్చించుకున్న తర్వాత మళ్ళీ ఆదినారాయణ రెడ్డికి అక్కడ టికెట్ కేటాయించడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాందీ షాపుల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా పనుల వ్యవహారం కావచ్చు, అక్కడ సాగుతున్నటువంటి పనుల వ్యవహారం కావచ్చు, ఈ వ్యవహారంలో బాబాయి అబ్బాయి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితికి చేరుకుంటుంది. ఇందుకు ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే ఒక రకంగా పెత్తనమంతా బాబాయిదే మారింది. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఉండేది. అయితే ఈ నేపథ్యంలో మేము ఎంతకాలం అని ఇలా పనులు దక్కక అటు ఏదైతే చిన్న చిన్న పనులు కూడా దక్కని నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ బాబాయ్ అబ్బాయిల మధ్య వారు నడవడానికి ప్రధాన కారణం కొందరు ఇప్పటికీ కూడా ఏదైతే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గాలు బీజేపీ వైపు మళ్ళని పరిస్థితి. అంటే టీడీపీలో ఉన్నటువంటి వారంతా కూడా బీజేపీకి ఓటు వేసినా కానీ వాళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా బీజేపీ వైపు మళ్ళలేదన్నటువంటి భావన అటు వినిపిస్తున్న పరిస్థితి. వీరిద్దరికీ ప్రధానంగా ఇక్కడ అగ్గికి ఆజ్యం పోసే స్థాయికి ఎందుకు చేరుకుందంటే వాళ్ళ అనుచర వర్గాలు ఏవైనా పనులు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అందున టీడీపీకి మెజారిటీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక పెత్తనమంతా నాదే కావాలన్నది అబ్బాయి భూపేష్ ఆలోచన, వాళ్ళ అనుచర వర్గాల ఆలోచన. అయితే ఆ నేపథ్యంలోనే అటు అక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అన్నింటా ఇద్దరు కూడా కలిసి పాల్గొంటున్నప్పటికీ కూడా బయటికి మాత్రం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య లోపల ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఏ వ్యవహారమైనా కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను పక్కన పెడితే మిగతా వ్యవహారాలు ఏదైతే కాంట్రాక్ట్ పనులు కావచ్చు, అదేవిధంగా బ్రాందీ షాపుల వ్యవహారం కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా వీరిద్దరి మధ్య తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకంగా వాళ్ళ అనుచర వర్గాలు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఒక రకంగా తన అనుచర వర్గాలకు మాత్రమే
దోచిపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మేము ఇప్పుడు ఇంకెప్పుడు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచనతో అటు భూపేష్ వర్గీయులు అబ్బాయి వర్గీయులంతా కూడా ఒక్కసారి కూడా మనస్తాపానికి గురై ఇకపై ఏదైతే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గాలు ఏ కార్యక్రమంలో అయినా ఏ పనులకు శ్రీకారం చుట్టినా వాటిని అడ్డుకోవాలన్నటువంటి భావనతో గతంలో మద్యం షాపుల వ్యవహారం కూడా ఒకరినొకరు కొట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు తాజాగా ఏదైతే బ్రాందీ షాపుల వ్యవహారాన్ని పక్కన పెడితే బ్రాందీ షాపుల తర్వాత ఇప్పుడు తాజాగా స్మార్ట్ కిచెన్లు టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు పిలిచిన నేపథ్యంలో కూడా వీరిద్దరి మధ్య కొంత వారు నడుస్తుంది. అంటే అనుచర వర్గాలు కూడా పోటాపోటీకి దిగి ఒక రకంగా దాడులకు దిగి కత్తులతో దాడులకు దిగారంటే ఏ స్థాయిలో ఈ అనుచర వర్గాలు మధ్య అభిప్రాయ భేదాభిప్రాయాలు ఉన్నాయో, అదేవిధంగా వివాదాలకు దారితీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా జమ్మలమడుగు కంటే ఒక రకంగా రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే స్థాయి ఉండేది. కానీ ఇప్పుడు బాబాయి అబ్బాయిల మధ్య, అంటే బాబాయి అబ్బాయి అనుచర వర్గాల మధ్య ఈ స్థాయికి చేరుకునే పరిస్థితి. అంటే ఒక రకంగా ఇద్దరు అనుచర వర్గాలు కూడా పోటాపోటీగా అటు వాళ్ళ పనులను అడ్డుకుంటున్నారు. మరోవైపు బాబాయిని మించి అబ్బాయి ముందుకు పోతున్నాడు. కాబట్టి దీన్ని బ్రేకప్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఇలా కుట్రలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏది ఏమన్నప్పటికీ కూడా ప్రతి వ్యవహారంలోనూ బాబాయ్ అబ్బాయి అనుచర వర్గాల మధ్య విభేదాలకు దారితీసి అశాంతి నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నటువంటి భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ అనుచర వర్గాలను వీరు కట్టడి చేస్తారా, లేకుంటే ఇదే తరహాలో ప్రోత్సహిస్తారా? ప్రోత్సహిస్తే అక్కడ పరిస్థితులు మరో రకంగా మారే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా కొంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించే పరిస్థితులు ఉన్నాయన్నటువంటి భావన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇద్దరిని కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.